ఉన్న ఫలాన మా జీవితాన్ని అంకితం చేస్తున్నావయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ ప్రేమతో నింపయ్యా, నీ సత్యముతో నింపయ్యా, నీ వాక్యముతో నింపయ్యా, నీ చిత్తముతో నింపయ్యా, నీ ఆత్మ బలముతో నింపయ్యా. నశించిపోతున్నా ఆత్మల పట్ల భారముతో నింపయ్యా, కన్నీటి ప్రార్థనతో నింపయ్యా. యేసయ్యా, ఇది మొదలుకొని నువ్వు ఆశించినట్టుగా జీవితం మాకు దయచేయ. నీ మీద సంపూర్ణ నమ్మకం దయచేయ, విశ్వాసం దయచేయ. అదే నీ మహిమను చూసే విధంగా చేస్తుంది. యేసయ్యా, ఉన్న పదాన మా కుటుంబాన్ని మరొకసారి నీ చేతికి అప్పగిస్తున్నావు అయ్యా. ఎవరైతే మా కుటుంబంలో నీకు, నీ ప్రేమకు, నీ క్షమకు దూరంగా ఉంటున్నారో వారిని రక్షించయ్యా, వారిని రక్షించయ్యా. ఆ భర్తను రక్షించయ్యా, ఆ భార్యను రక్షించయ్యా, ఆ తల్లిని రక్షించయ్యా, ఆ తండ్రిని రక్షించయ్యా, ఆ బిడ్డను రక్షించు నాయన. ఆ కుమారుణ్ణి, ఆ కుమార్తెను రక్షించయ్యా. మా తోబుట్టువులను రక్షించు, మా తల్లిదండ్రులను రక్షించు, భార్య కుటుంబంలో నివసించు. మమ్మును ప్రభువా నీ సన్నిధితో నింపయ్యా. అయ్యా, మా శరీరాలను దర్శించు, మా శరీరాలను స్పర్శించు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయనా నీ రక్తములో మమ్మను కడిగి శుద్ధీకరించి సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థత దయచేస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి విధమైన బలహీనతను వందనాలు. మా శరీరాన్ని బాగు చేస్తున్నందుకు నాయనా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, యవ్వన బిడ్డలను నీ కాడి మోసే భాగ్యం దయచేయండి అయ్యా. మా మందిరంలో యవ్వన బిడ్డలు ప్రభువా శిలువ సైనికులుగా తయారు కావాలి. నీ ప్రేమను లోకానికి పంచేవారిగా తయారు చేయండి అయ్యా. ప్రతి కుటుంబంలో నుంచి ఒక్కరైనా నిన్ను సేవించులాగున, అందరూ నీకు సాక్షులుగా జీవించులాగున అద్భుతమైన కుటుంబ వ్యవస్థ దయచేయ్యా. మా కుటుంబాలను ఎన్నుకో నాయన, ఏర్పరచుకో నాయన. నిన్ను సేవించు కుటుంబముగా, నిన్ను ప్రకటించు కుటుంబముగా ముద్రించయ్యా, ముద్రించు నాయన. ఏకాంగులను సంసారులుగా చేస్తానన్నా